వీడియో 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 అయిందా నన్ను ఒప్పొచ్చేస్తున్నా మొత్తం. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మా అత్తవారింట్లో మా పండగ పాపతో ఎలా అయింది ఏంటనేది చాలా న్యాచురల్గా ఒక విలేజ్ స్టైల్ చూపించానండి. ఇదేంటంటే మా ఊర్లో వేసే భోగి మంట. ఇదేంటి అనుకుంటున్నారా? నలుగన్నమాట. అంటే భోగి రోజు ఇది చేదు. లాస్ట్లో అందరం తినేసాము. కార్తీషాకి ఆ చేదు వాటర్లో మిక్స్ చేసి మా అత్తయ్య పట్టేశాక కార్తీషాకి భోగి రోజు నలుగు పెట్టాం, నలుగు స్నానం. మా అత్తయ్య వాయిస్ అయితే వినిపిస్తాను చూడండి. పండు తీరు కొంత వన్నులు పోతుంది. ఎక్కడో మచ్చ తెచ్చుకున్నావు, మచ్చ తెచ్చుకుంది కదా. మా పండు పాల మీద మిగడేది, పంచదార చిలకేది ఏదమ్మా మా పాల మీద మిగడే. నన్ను వద్దయితే నేను వెళ్ళిపోలా పామొద్దా వెళ్ళిపోలా. నలుగురు తెల్ల కొత్తావు తెల్లగా ఎలా ఉందమ్మా అన్ని ఇదమ్మ పిల్ల తీరు అంత ఏదమ్మ బంగారం ఎక్కడున్నది. సరే ఇది కార్తీష్ అయితే భోగి రోజు భోగి స్నానం నాన్నమ్మ చేతులు అయిందనమాట. ఇలా నలుగు పెట్టి ఏదైనా ఇలాంటి టైంలో పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఏదైనా అయితే మంచిదనమాట. ఏదైనా అంటే స్నానం, చేదు పట్టడం ఇలాంటివన్నీ జరగాల్సింది. ఆ తర్వాత మా మాధవి, నేను, గౌరీ కలిసి మా మేనకోడళ్ళు ఇద్దరు కొన్ని రీల్స్ అయితే చేసాం భోగి రోజు. రీల్స్ చేశాక ఆ డే మార్నింగ్ అయిపోయింది. ఈవినింగ్కి వచ్చేసరికి ఏంటంటే భోగిపళ్ళు పోసామండి కార్తీషాకి. భోగిపళ్ళు పోస్తున్నాం కానీ ఫుల్ జోకులు షూట్ చేస్తుంది. అదే మీకు ఫస్ట్లో చూపించాను, చిన్న బిట్ చూసారా? సో మా అత్తయ్య అయితే ఇప్పుడు వచ్చారు. మాకైతే ఇవన్నీ అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే భోగి రోజు పండగ అంటే ఇంకా పండగలాగా కొత్త బట్టలు కట్టుకోవడం కానీ అవేమీ లేవు ఇంకా. ఎందుకంటే పండగ రోజు బొట్లు పెట్టాక అయినా సరే కట్టమన్నమాట, వేసుకోము. చాలా రోజులు అయిన తర్వాత వేసుకుంటాము. ఏదో ఫార్మాలిటీకి పండగ అంటే పండగ అని కొత్త బట్టలు అయితే వేయడం ఉండదు, ఫుల్గా తినడమే ఉంటుంది అనమాట. సో కార్తీషాకి అయితే మాత్రం జరగాల్సినవన్నీ అలా పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరగాలి కనుక ఇక్కడ అత్తయ్య ఉంటారు కనుక అత్తయ్య చేతుల మీద అలా జరిగాయి. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో భోగిపళ్ళు పోసాము. నేను మా వారు పోసాం, మా అత్తయ్య ఉంటారు ఈవినింగ్ టైము. మా మాయ అయితే పొలంకి వెళ్ళిపోయారు, లేరన్నమాట. సో ఉన్న టైంలో ఎవరుంటే వాళ్ళతో భోగిపళ్ళు అయితే పోయించుకున్నాము. కార్తీష్ అయితే ఇక్కడ ఫుల్ యాక్టివ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భోగిపళ్ళు పోస్తాం కదండి, అవన్నీ గంగలో వేయాలంట. సో ఏవి గంగలో వేయలేదు ఇక్కడ. ఆల్రెడీ ఉంటారు చూడండి భోగిపళ్ళు లాస్ట్లో పోయడానికి. మా మేనకోడళ్ళు వాళ్ళైతే తినేసారనమాట, అవి కడగకుండానే తీయకుండా అనుకొని. ఇక్కడైతే మా వారిని భోగిపళ్ళు పోయమంటున్నాను. నెక్స్ట్ మా అత్తయ్య పోసారు. ఇప్పుడు అది మొత్తం 3 times పోయాలి కదా, 3 times వేయమని అంటున్నాము. కార్తీషాకి అలా భోగిపళ్ళు పోయడం, నలుగు పెట్టడం, స్నానం చేయడం అన్నీ కార్తీషాకి బాగానే అయ్యాయి. ఇక్కడైతే కార్తీష భోగిపళ్ళు ఏరుకుంటుంది, ఏరిసిస్తుంది అనమాట వాళ్ళకి తినమని. ఇప్పుడైతే మా వారు చూడండి భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళు పోయడం అంటే పైనుంచి పోయడం ఎంత గట్టిగా తగిలేస్తాయేమో అనేసి కిందకి పెట్టి అలా పెట్టేస్తారనమాట. మా కార్తీషాకి ఇక్కడ చూసారు జోకులు. మధు వీడియో తీయని అంటున్నారనమాట. భోగి రోజు అయితే వీడియో ఇదేనండి. ఆ తర్వాత ఏంటి అంటే పండగ రోజు కూడా అంటే భోగి, పండగ, కనుమ 3 రోజులు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే చిన్న చిన్న బిట్స్ ఏవి కంప్లీట్గా షూట్ చేయలేదు. అదేంటి అంటే నెక్స్ట్ పండగ రోజు కూడా ఇలాగే ఉంటుంది నార్మల్గా కొత్త బట్టలన్నీ బొట్లు పెట్టడం, పసుపులు పోసుకోవడం. ఆ వీడియో షూట్ చేస్తే చాలా బాగుండేది, బట్ అయితే షూట్ చేయలేదు. ఆ కనుమ రోజు నెక్స్ట్ ఉండేది ఏంటంటే ఎక్కువగా అదేనండి, గొర్రెపొత్తులు వేయడం, వండుకోవడం, తినడం అవే ఉంటాయి. ఫుల్గా తినడమే ఇంకా. అందుకే తినడం టైంలో కొత్త బట్టలు వేస్తే మాసిపోతాయి అనేసి పాత బట్టలతోనే భోగి సెలబ్రేషన్, పండగ సెలబ్రేషన్ అన్నీని ఆ టైంలో తీసుకునే బట్టలు నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్లో, ఫెస్టివల్స్లో వేసుకుంటామన్నమాట. అంతేగాని పండగ అయితే మాత్రం వేయడం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం మేము వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా కనుమ రోజు, ఆ రోజు అయితే మేమైతే వేసేస్తాం. పెద్దవాళ్ళు అయితే మాత్రం వేసుకోరనమాట, ఎందుకంటే వంటింటికే పరిమితము. పల్లెటూరు అంటే ఇంకా ఫుల్ నాన్ స్టాప్ కుకింగ్, భోగి మంటలు ఇంకా అలాంటివే ఉంటాయన్నమాట. పల్లెటూరు స్టైల్ ఏదైనా బాగుంటుంది అనమాట. ఆ టైంలో పండగ రోజు ఆ మడపలు పెట్టడం, అందరూ కలిసి తినడం అలా ఉంటుంది. ఇక్కడ కార్తీషకి భోగిపళ్ళు లోసాకి దిష్టి తీస్తున్నాను అనమాట.
దిష్టి తీసాక నెక్స్ట్ ఏంటి అంటే మరుసటి రోజు చిన్న క్లిప్ కూడా ఇందులో కలిపేశాను, ఎందుకంటే రీల్స్లో వచ్చాయి అవి చాలా చూడండి. మరుసటి రోజు అంటే పండగ రోజు సంగమైన పూజిస్తారనమాట. సంగమైన పూజించడం ఏంటంటే పంటలు పల్లెటూరులో పంటలు అనేవి కొత్త పంట పండగకి ఇంటికి వస్తుంది. సో ఆ పంటకి వచ్చిన బియ్యం కానీ ధాన్యం కానీ కింద వేసి సంగమైన పూజిస్తారు దీపాలు వెలిగించి. అవి ఆవుకు చూపించి తర్వాత పెడతారనమాట ఇంట్లో. ఆ బియ్యం పట్టుకొని మరుసటి రోజు పొలంలో వెళ్ళి వండి తెచ్చి మనం తిని అలాగే పశువులుంటే వాటికి పెట్టడం అనేది ఆచారం అనమాట. నేనైతే పొలంకి వెళ్ళలేదు, వెళ్తానని రెడీ అయ్యాను కానీ వెళ్ళలేదన్నమాట. ఇక్కడ మా గౌరీ వాళ్ళు షూట్ చేశారు, మధు వాళ్ళు. సో అది ఆచారం అన్నమాట. ఆ బియ్యం తీసుకెళ్ళి పొలంలో పరమాన్నం వండి తెచ్చి మనం తిని పశువులకి పెట్టే ఆచారం అన్నమాట. అలాగా అంటే ఫస్ట్ టైం కార్తీష పొలంకి వెళ్ళిందండి. ఇది మా దగ్గరలో ఉన్న పొలం అన్నమాట, మా ఇంటికి దగ్గరలో. చూసారా అక్కడ మట్టి పైన చెప్పులు వేసుకోకుండా బాగా ఎంజాయ్ చేసింది. ఇది వీడియో అండి, పల్లెటూరు స్టైల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.